ఈరోజు బుధాష్టమి. ఈ సందర్భంగా ఎలాంటి శక్తివంతమైన పరిహారాలు పాటిస్తే సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు, నేటి పరిహారాలు పరిష్కారాలు అనే అంశంలో పరిశీలిద్దాం. ఎప్పుడైనా సరే బుధవారం అష్టమి తిథితో కలిసి వస్తే దాన్ని బుధాష్టమి అనే పేరుతో పిలుస్తారు. ఈ బుధాష్టమికి సూర్యగ్రహణంతో సమానమైన శక్తి ఉంటుందని ప్రామాణిక గ్రంథాల్లో చెప్పారు. అంటే సూర్యగ్రహణం ఉన్న సమయంలో చేసేటటువంటి స్నానాలు కానీ, దానాలు కానీ, పితృకార్యాలు కానీ ఎలాంటి ప్రయోజనాలను ఇస్తాయో, బుధాష్టమి రోజు చేసే స్నానం కానీ, దానం కానీ, పితృకార్యాలు కానీ అంతే శుభ ఫలితాలను కలిగింపజేస్తాయని ప్రామాణిక గ్రంథాల్లో చెప్పారు. కాబట్టి చాలా శక్తివంతమైనటువంటి బుధాష్టమి సందర్భంగా ఈరోజు స్నానం చేసే సమయంలో గంగాజలం కొద్దిగా నీటిలో కలుపుకొని ఆ నీటితో స్నానం చేయండి. అలా వీలు కాని పక్షంలో గంగా 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 అంటూ గంగానామం చెప్పుకుంటూ స్నానం చేయండి. గంగా స్నానం చేసిన ఫలితం కలుగుతుంది. అలాగే బుధాష్టమి సందర్భంగా వస్త్రదానం చేస్తే చాలా మంచిది. జాతక దోషాలు తొలగిపోవడంతో పాటు ఆర్థికంగా పురోభివృద్ధి ఏర్పడుతుంది. జలదానం చేయటం ద్వారా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. బుధాష్టమి రోజు ఒక నెలకు సరిపడా బియ్యము కానీ, పప్పులు కానీ ఎవరికైనా దానం ఇచ్చినా కూడా నవగ్రహ దోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. అలాగే శివపార్వతులను పూజించడం ద్వారా ఫలితాలు చాలా తొందరగా వస్తాయి. ప్రధానంగా శివపార్వతుల చిత్రపటానికి గృహంలో పూజా మందిరంలో గంధం బొట్లు, కుంకుమ బొట్లు అలంకరించి శివపార్వతుల చిత్రపటం దగ్గర దీపాన్ని వెలిగించి ఓం గౌరీ శంకరాయ నమః అనే మంత్రాన్ని స్మరించుకోవటం ద్వారా శివపార్వతులకి ఏదైనా తీపి పదార్థం నైవేద్యంగా సమర్పించడం ద్వారా సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. బుధాష్టమి శివపార్వతులిద్దరికీ ఎంతో ప్రీతిపాత్రమైన రోజు. ఈరోజు చేసే శివపార్వతుల పూజ కొన్ని వేల రెట్లు విశేషమైన ప్రయోజనాలను కలిగింపజేస్తుంది. అలాగే బుధవారంతో కూడిన అష్టమి సందర్భంగా ఎవరైనా సరే ఆకుపచ్చ రంగులో ఉన్నటువంటి పెసలు ఒక అరటి ఆకులో ఉంచి ఎవరికైనా దానం ఇస్తే బుధగ్రహ దోషాలన్నీ తొలగిపోతాయి. అలాగే ద్రాక్ష పళ్ళు, తమలపాకులు పింగాణి పాత్రలో ఉంచి దానం ఇవ్వటం ద్వారా కూడా దృష్టి దోషాలు, శత్రుబాధలు వీటన్నిటి నుంచి సులభంగా బయటపడి సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే స్నానం చేసిన తర్వాత మీ గృహంలో ఉత్తర దిక్కులో మట్టి ప్రమిదలో ఆవు నెయ్యి పోసి 5 ఒత్తులు విడిగా వేసి దీపాన్ని వెలిగించండి. దీన్ని బుధ దీపం అనే పేరుతో పిలుస్తారు. బుధాష్టమి రోజు వెలిగించే ఈ బుధ దీపం అనేది జాతకంలో ఉన్నటువంటి బుధగ్రహ దోషాలు, రాశిపరంగా ఉన్న బుధగ్రహ దోషాలు వీటన్నిటినీ తొలగింపజేసి సమస్త శుభాలను కలిగింపజేస్తుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో విశేషంగా రాణించవచ్చు. కాబట్టి సూర్యగ్రహణంతో సమానమైన బుధాష్టమి సందర్భంగా ఈ పరిహారాలు పాటించి సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి.